హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి RC16 యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏం అప్డేట్ అంటే మనకు తెలిసిందే, రీసెంట్గా ఒక 2 నెలల నుంచి కూడా ఫాస్ట్గా షూటింగ్ అవుతుంది. అగైన్ ఎక్కడ ఒక బ్రేక్ కానీ ఎక్కడ గ్యాప్స్ లేవన్నమాట. సో ఆ మధ్యన చరణ్ గారు ఆ గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ షెడ్యూల్ వచ్చేసి ఢిల్లీలో జరుగుతుంది. సో ఢిల్లీలో ఏం జరుగుతుందని మనం చూసుకుంటే, ఇంతకు ముందు అయితే అగైన్ హైదరాబాద్లో ఒక దగ్గర సెట్ వేసి క్రికెట్ షూటింగ్ అయితే చేశారనమాట. సో క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఒక షూటింగ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. సో చాలామంది ఏమనుకున్నారు, ఈ సినిమా వచ్చేసి క్రికెట్ ఆ బ్యాక్డ్రాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సో ఇది ఒక క్రికెట్ స్టోరీ అని చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో రెజ్లింగ్కి సంబంధించి షూటింగ్ అయితే చేస్తున్నారనమాట. సో రెజ్లింగ్ అగైన్ కుస్తీ పోటీ, దంగల్ సినిమా చూసాం కదా. సో అందులో ఎలా అయితే కుస్తీ పోటీ సంబంధించి ఉంటాయో, సో సేమ్ అలాంటి కుస్తీ పోటీకి సంబంధించి చరణ్ గారు అలాగే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో అసలు అంటే క్రికెట్ కోసం తీస్తున్నారా లేకపోతే ఈ కుస్తీ పోటీ కోసమా, అసలు ఏంటి సినిమా స్టోరీ ఏంటో తెలియక చాలామంది ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు గైస్. సో నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో చరణ్ గారికి ఎప్పటి నుంచో ఒక స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలి అని చాలా రోజుల నుంచి ఆయనకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. సో బుచ్చిబాబుకి చెప్పిన సబ్జెక్ట్ కూడా అంటే ఒక టాపిక్, సో నాకు ఎల్ఎస్ బేస్డ్ మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారనమాట. సో బుచ్చిబాబు గారు ఏంటంటే తన స్టోరీకి అలాగే స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఇలా ఈ మూవీ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో క్రికెట్ ఒకటే కాకుండా కుస్తీ పోటీతో పాటుగా ఇంకొక 2-3 అంశాలు కూడా మనకైతే కనిపించే అవకాశం ఉన్నాయి గైస్. ఎందుకు అంటే ఒకే స్పోర్ట్స్కి సంబంధించి తీస్తే అగైన్ మళ్ళీ ఎక్కడైనా ఆడియన్స్ డైవర్ట్ అవుతారేమో అని చెప్పి, సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ అగైన్ ఒక 4 నుంచి 5 వరకు క్రికెట్ అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ హైలైట్గా ఉన్న కొన్ని స్పోర్ట్స్ ఆ బ్యాక్డ్రాప్స్ని తీసుకొచ్చి ఆ యాంగిల్స్ని బట్టి అంటే ఏదైంది అక్కడ స్టోరీలో ఫిట్ అవుతాయో అని చెప్పి దాన్ని బట్టి తీస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు చెప్పినట్టు ఎందుకే చరణ్ గారికి ఒక డ్రీమ్ అన్నారు అంటే ఖచ్చితంగా ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, చాలా ఫోకస్డ్గా పనిచేస్తారు. అగైన్ కుస్తీ పోటీల్లో ఆ బాడీ కానీ అంతా కూడా ఆయన ఆల్రెడీ డెవలప్ చేసుకుంటూనే ఉన్నారు డే బై డే. సో దానికి సంబంధించి ఇంకా ఎక్కువగా కష్టపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే బుచ్చిబాబు గారిని అగైన్ ఆ మూవీ యూనిట్ అంతా కూడా ఢిల్లీలో ఈ మూవీ తాలూకు షూటింగ్ అయితే జరుగుతుంది గైస్. సో మనకి అగైన్ నెక్స్ట్ మంత్ మరి కొన్ని రోజుల్లో, ఇంకొక నెల రోజుల్లో మనకైతే ఒక అప్డేట్ అయితే రాబోతుంది అఫీషియల్గా. అది ఫస్ట్ లుక్ టీజరా అని చెప్పి నేను ఒక వీడియో కూడా చెప్పాను. సో ఇందులో మళ్ళీ చెప్తున్నాను ఏంటి అంటే, వచ్చేది ఫస్ట్ లుక్ మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ లుక్ రివీల్ది కూడా అగైన్ ఒక వీడియోలా ఉండొచ్చేమో, బట్ అదైతే టీజర్ కట్ కాదు, జస్ట్ ఒక ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ అయితే మనకు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది గైస్. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.